ముందుగా ఈరోజు నెల్లూరులోని గీతామయి ఓల్డ్ ఏజ్ హోమ్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఓల్డ్ ఏజ్ అందరికీ బెడ్షీట్స్ పంచడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ అన్న ఐటీ శాఖ, విద్యాశాఖ టేకప్ చేసినప్పటి నుంచి ఆ శాఖల్లో ఆయన అంటే ఏంటో చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి అట్లాంటి శాఖలు ఇచ్చినందువల్ల ఏ విధంగా మార్పులు తీసుకొస్తారనే దానికి నిదర్శనం లోకేష్ అన్న. దేశ విదేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీలు అన్నీ స్టడీ చేసి మన రాష్ట్రానికి ఇక్కడున్న పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి చూసి ఒక మంచి పాలసీ తీసుకురావడం, అదేవిధంగా దాంట్లో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం, పిల్లలు ఏం చదువుకుంటున్నారని తెలుసుకునే దానికోసంగా పీటీఎం అని పెట్టి, మెగా పీటీఎం అని చెప్పి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి వాళ్ళని కూడా కలిపి బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ట్రైన్ అవుతూ ఉన్నారు. రాబోయే కొత్త టెక్నాలజీస్కి, ఏఐకి కానివ్వండి, లేకుంటే ఐటీ కొత్తగా వస్తున్న కంపెనీస్కి ధీటుగా రాబోయే జనరేషన్స్ని తరాలని తయారు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ అన్న కష్టపడతా ఉన్నాడు. అది కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ 27వ తేదీ ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిళ్ళు అక్కడున్న స్కూల్స్కి, మన స్కూల్స్కి, ఆడపిల్లలకి ఇద్దామనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి మొదటి విడత 1872 సైకిళ్ళు 8-9 తరగతులు ఆడపిల్లలకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి 10 రోజుల్లో రెడీ అవుతూ ఉన్నాయి. అన్ని స్కూల్స్కి చేరుకుంటాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రెండో విడత మరొక ఫిబ్రవరి ఎండ్కి కానీ మిగతా సైకిల్స్ కూడా పూర్తి చేస్తాము. ఈ యువగలం అని ఎందుకు అంటున్నానంటే, అప్పట్లో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. రోడ్ల మీదకి రావడానికి భయం. ఎందుకంటే GO 1 అని చెప్పి ఎక్కడ లేని రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ లేని రిస్ట్రిక్షన్స్. ఆయన యువగలం మొదలుపెట్టి ఆయన అడుగడుగున ఆయన ఇబ్బందులు పెడతా ఉంటే దానికి నిలబడి పోరాడి మా అందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడి మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసి ఒక మంచి యూత్ కానీ, కార్యకర్తలు కానీ ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చేటట్టు చేశాడు. ఆయన ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడు. అందుకనే ఈరోజు మనం గెలిచి ఇప్పుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే, మన ప్రభుత్వం వచ్చింది అంటే, తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే అది కేవలం లోకేష్ అన్న ఆయన కష్టమే, ఆయన పడ్డ పోరాటం, ఆ రోజు చేసిన పోరాటమే. దానికి గుర్తుగా ఈ 172 సైకిళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఐటీకి సంబంధించిన కంపెనీస్ని తీసుకురావడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో, అదేవిధంగా ఈ 2025లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25%, దాదాపు 1/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలోనే వచ్చాయంటే ఆ క్రెడిట్ కూడా పూర్తిగా లొకేషన్కి పోతుంది. Fortune 500 కంపెనీస్ని టార్గెట్ చేసుకున్నాడు. ఆ అన్ని కంపెనీస్ని మన రాష్ట్రానికి రావాలని చెప్పి ఇన్వైట్ చేయడం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం. ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతా ఉన్నాడు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి, మరిన్ని అవార్డ్స్ గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్యూచర్లో లోకేష్ అన్న ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే పొజిషన్కి పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.